హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ని అరెస్ట్ చేయించిన రాజేశ్వరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది? రాజేంద్ర కోమాలో నుండి బయటికి వచ్చాడా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని భరత్కి చెడామడా తిడుతూ ఉంటుంది. రే, దేవుళ్ళలాంటి మీ బావగారిపైనే చెయ్యి చేసుకుంటావా అని నిలదీస్తూ ఉంటే, చూడక రాజేశ్వరి అమ్మ జోలికి ఎవరొచ్చినా కూడా నేను ఊరుకోను అని భరత్ అంటాడు. భరత్ అలా అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మీనాక్షి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఆ రాజేశ్వరి కోసం దేవుళ్ళంటి మీ బావని కొడతావా అని అంటూ ఉంటే, కొడతానమ్మా. రాజేశ్వరి అమ్మ అక్షయ్ బావని 3 సంవత్సరాలు తల్లిలా పెంచింది. అలాంటి తల్లిని బావ అలా తిడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి? రాజేశ్వరి అమ్మ నా కోసం ఎంతో చేసింది. నేను ఈరోజు ఊహించని స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాజేశ్వరి అమ్మ. నాకు తన కంపెనీలో జాబ్ ఇచ్చింది, కార్ ఇచ్చింది, సొంత కొడుకులా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటప్పుడు ఆ అమ్మని నా కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే అక్షయ్ బావని కొట్టాను అని భరత్ అనగానే ఈ అవనికి చాలా కోపం వస్తుంది. రే, నువ్వు ఇంటి బాధ్యతలు మోసే అంత పెద్దవాడివి అయ్యావనుకున్నాను, కానీ చేసిన తప్పులని కూడా ఇలా సమర్థించుకునే గొప్పవాడివయ్యావని ఈరోజే అర్థమైంది. నువ్వు నా తమ్ముడివి అనే ఒకే ఒక్క కారణం చేత నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. నా భర్త పైన చెయ్యి చేసుకుంది వేరే వారైతేనా ఈ పాటికి ఆ చెయ్యిని నరికేసేదాన్ని అని అవని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని, చూడు భరత్, ఇంకొకసారి నా భర్తని అవమానించినా, నా భర్త జోలికి వచ్చినా కూడా నేనేం చేస్తానో నాకు తెలీదు. నువ్వు నా తమ్ముడు అనే విషయం కూడా మర్చిపోతాను, జాగ్రత్త అని అవని భరత్కి వార్నింగ్ ఇచ్చి అక్షయ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని అలా మాట్లాడడం చూసి భరత్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. మరో పక్క పల్లవి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అవని అంత ఆవేశంగా వెళ్ళింది కాబట్టి పెద్ద కురుక్షేత్రమే జరుగుంటుంది. అక్క తమ్ముడికి మధ్య పెద్ద అగాధం ఏర్పడి ఉంటుంది. అక్కడి సంగతి సరే, మరి ఇక్కడ కురుక్షేత్రం రావాలి కదా, కానీ ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి శ్రీకర్ గుర్తొస్తాడు. అవును, శ్రీకర్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తే శ్రీకర్ ఇక్కడికి వస్తాడు. అప్పుడు ఈ ఇంట్లో కూడా కురుక్షేత్రం మొదలవుతుంది అని పల్లవి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎన్నడూ లేనిది పల్లవి నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అనగానే, ఏం చెప్పమంటారు బావగారు, ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు ఇంట్లో లేకపోవడం వల్ల ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు అని అనగానే శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏంటి పల్లవి, ఏం జరిగింది? ఏమైనా గొడవలు జరిగాయా అని అనగానే, గొడవలు జరిగాయా ఏంటి బావగారు? అక్షయ్ బావగారిని కమల్ బావని కొట్టారు అని అనగానే ఇక శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏంటి పల్లవి, ఏం చెప్తున్నావు నువ్వు? అన్నయ్యని తమ్ముణ్ణి కొట్టారా? ఎవడు వాడు అని అనగానే, ఇంకెవరు బావగారు, ఆ అవని వాళ్ళ తమ్ముడు భరత్ ఉన్నాడు కదా, ఆ భరత్ సైడ్ దగ్గరికి వచ్చి మీ అన్నయ్యని తమ్ముణ్ణి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు అని అనగానే శ్రీకర్ షాక్ అయిపోతాడు. అక్షయ్ బావగారు అవని యొక్క భర్తని కూడా మర్చిపోయి భరత్ రెచ్చిపోయి మాట్లాడాడంట అని అనగానే ఇక శ్రీకర్ అయితే కోపంతో రగిలిపోతారు. ఇంత జరిగినా కూడా అన్నయ్య కానీ కమల్ కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అనగానే, ఎలా చెప్పుకుంటారు బావా, ఇక్కడ పరిస్థితులు అక్కడికి ఎలా చెప్పుకుంటారు అని పల్లవి అంటుంది.
మళ్ళీ భరత్ ఏం చేస్తాడోనని భయంగా ఉంది బావా అని పల్లవి బాధపడినట్లు మాట్లాడేసరికే శ్రీకర్కి చాలా కోపం వస్తుంది. సరే పల్లవి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, ఆ భరత్ని వదిలిపెట్టను అని శ్రీకర్ అయితే ఆవేశంగా అక్షయ్ ఇంటికి బయలుదేరుతారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా. రా శ్రీకర్, నువ్వు ఇక్కడికి వచ్చాక అత్తయ్య ముందు ఆ భరత్ అక్షయ్ బావని కమల్ బావని కొట్టాడన్న విషయం తెలియాలి, అత్తయ్య అవనిని అవమానించాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. పార్వతి గుడి నుండి వచ్చి హాల్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ చాలా ఆవేశంగా ఇంట్లోకి వచ్చి అన్నయ్య అన్నయ్య అని అక్షయ్ కోసం కమల్ కోసం వెతుకుతూ ఉంటాడు. శ్రీకర్ ఇంట్లోకి రావడం చూసి పార్వతి అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది. శ్రీకర్ అని శ్రీకర్ని దగ్గరికి తీసుకొని గుడికి వెళ్ళి ఆ దేవుడితో నీ గురించే చెప్పుకున్నానురా, ఆ దేవుడు నా మొర ఆలకించి నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేలా చేశాడు అని పార్వతి అంటూ ఉంటే ఇక శ్రీకర్ అమ్మ ముందు అన్నయ్య కమల్ ఎక్కడున్నారో చెప్పు అని అనగానే ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు మీ అన్నయ్య గురించి తమ్ముడు గురించి అడుగుతున్నావేంటి, ఏం జరిగింది అని పార్వతి అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే కమల్ అక్షయ్ అవని ముగ్గురు ఇంట్లోకి వస్తారు. వాళ్ళు ఇంట్లోకి రావడం చూసి శ్రీకర్ చాలా కంగారుగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య, రే కమల్, మీకు దెబ్బలు బాగా తగిలాయా, ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతూ ఉన్నా నాకెందుకు చెప్పలేదురా, నాకొక్క మాట చెప్పినా నేను చూసుకునేవాణ్ణి కదా, నేనుంటే ఈ గొడవ జరిగేదే కాదు అని శ్రీకర్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎక్కడ ఈ విషయం పార్వతికి తెలుస్తుందోనని అందరూ భయపడిపోతూ శ్రీకర్కి వద్దు అని సైగలు చేస్తూ ఉంటారు. ఇంతలోనే పార్వతి ఏం జరిగిందిరా అని పార్వతి అడుగుతుంది. ఇక శ్రీకర్ అక్షయ్ కమల్ అవని ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటే ఏం మాట్లాడరేంటి, అసలు ఏం జరిగింది అని పార్వతి అడుగుతుంది. అప్పుడే పల్లవి అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అత్తయ్య అని అంటుంది. ఇక పార్వతి ఏం జరిగింది పల్లవి అని అడగగానే పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా పార్వతితో చెప్తూ ఉంటుంది. ఆ అవని తమ్ముడు భరత్ తెగ రెచ్చిపోతూ కళ్ళు నెత్తిన పెట్టుకొని అక్షయ్ బావని కమల్ బావని కొట్టాడత్తయ్య అని చెప్పగానే ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంతో రగిలిపోతుంది. ఏంటి, ఆ భరత్ నా కొడుకులపైన చేయి చేసుకుంటాడా, వాడికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఆ ధైర్యం భరత్ది కాదత్తయ్య, ఇదిగో ఈ అవనిది, ఈ అవని ఎవరే తప్పు చేసినా కూడా వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టు మాట్లాడుతుంది కదా, ఇప్పుడు తన తమ్ముడే బావని కొట్టాడు, మరి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉందేంటి, అంటే తన తమ్ముడికి ఒక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయమా అని పల్లవి అంటూ ఉంటే ఇక పార్వతి అయితే అవని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ కవని చూడు పల్లవి, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు, మా తమ్ముడు వాళ్ళని కొట్టినందుకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాను, ఇంకొకసారి నా భర్త జోలికి కానీ కన్నయ్య జోలికి కానీ వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వచ్చాను అని అవని అనగానే వార్నింగ్ ఇస్తే మీ తమ్ముడు చేసిన తప్పు ఒప్పైపోతుందా, మీ తమ్ముడి చేత వీళ్ళ కాళ్ళు పట్టించాలి, అక్షయ్ బావగారు కమల్ బావ కాళ్ళు పట్టుకొని మీ తమ్ముడిని క్షమాపణ చెప్పించాలి, అలా ఎందుకు చేయలేదు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, మీ తమ్ముడు అక్షయ్ బావ కాళ్ళు కమల్ బావ కాళ్ళు పట్టుకోవడం నీకు నామూషి కాబట్టి, అందుకే మీ తమ్ముడిని ఏదో 2 మాటలని వచ్చేసావు అని అనగానే ఇక పార్వతి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. చూడవని, మీ తమ్ముడు నా కొడుకులని కొట్టడం తప్పు, అదే నా కొడుకులు తలుచుకుంటే నీ తమ్ముడిని కొట్టలేకనా, తన చెల్లెలి భర్త అనే ఒకే ఒక్క గౌరవంతో నీ తమ్ముడిని వదిలేసి ఉంటారు, నీ తమ్ముడు ఒక్కడుంటే నా కొడుకులు 3 ఉన్నారు,
నా కొడుకులు కూడా నీ తమ్ముడి మీదకి వెళ్తే నీ తమ్ముడు ఏమైపోతాడు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ కూడా అమ్మ జరిగిపోయిన దానికి ఎందుకమ్మా అవనిని బాధ పెడతావు అని అంటూ ఉంటే బాధ కాదురా, ఏ తల్లికైనా తన కొడుకులని ఎవరో కట్టారు అంటే ఎలా ఉంటుంది? ఆ భరత్ మిమ్మల్ని కొట్టాడు, ఈ అవని ఆ భరత్ చేత మీకు క్షమాపణలు చెప్పించారు కదా, అలా చేసిందా? తమ్ముడు గురించే చూసుకుంది అని పార్వతి మాట్లాడుతూ ఉంటే పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని పల్లవి సంతోషపడుతూ ఉంటుంది. ఈ కవని అయితే చాలా బాధపడుతూ అత్తయ్య గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అక్కడ భరత్కి ఎంతలా బుద్ధి చెప్పాలో అంతలా బుద్ధి చెప్పాను, ఇంకొకసారి మన జోలికి రాకుండా మాట్లాడాను అని అనగానే చూడవని నువ్వు ఎన్ని చేసినా నీ తమ్ముడు చేసిన తప్పుకి నా కొడుకులకి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే, అలా చెప్పించకపోతే నువ్వు స్వార్థపర్రాలివే అని పార్వతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పార్వతి అలా మాట్లాడడం చూసి అవని, అక్షయ్, కమల్, శ్రీకర్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఇంకో ప్లాన్కి సిద్ధం చేస్తూ ఉంటుంది. ఓకే, అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అక్కడ భరత్ని అడ్డు పెట్టుకొని అక్క తమ్ముడికి అగాధం సృష్టించాం. ఇక్కడ అవనిని దేవత అని చూస్తున్న అత్తయ్య మనసులో అవని క్యారెక్టర్ని బ్యాడ్ చేశాం. ఇంకా ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఆ భరత్ గానికే ఇంకా డోస్ ఇవ్వాలి అని భరత్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సిస్టర్ అని అనగానే ఏంటి భరత్, మీ అక్క నీ దగ్గరికి వచ్చి చెడామడా కొట్టి నోటికొచ్చినట్టు మాట్లాడిందంట కదా అని అంటూ ఉంటే అవును సిస్టర్, మా అక్క పుట్టినప్పటి నుండి ఏ రోజు కూడా నా పైన అంత సీరియస్ అవ్వలేదు, అలాంటిది ఈరోజు అక్క నన్ను కొట్టింది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే పాపం భరత్, మీ అవని అక్క నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు, నీ వైపు ఉన్నట్టే మాట్లాడుతూ మొత్తం తన భర్తకే సపోర్ట్ చేస్తుంది. తన భర్త ఏ తప్పు చేసినా కూడా సమర్థిస్తుంది. అయినా మా అమ్మ అక్షయ్ బావ గారిని కన్న తల్లిలా చూసుకుంది, అవనిని కూడా బాగా ప్రేమగా చూసుకుంది. అవన్నీ మర్చిపోయి అక్షయ్ బావ మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడి మా అమ్మని కొట్టడానికి వెళ్తూ ఉంటే నువ్వు అడ్డుకోవడంలో తప్పేముంది? ఈ విషయంలో అవని కనీసం అక్షయ్ బావ గారిని ఎందుకు మీరు పిన్ని మీదికి అలా వెళ్ళారని అడిగిందా? అలా అడగలేదు అంటే అవనికి తన భర్త ఏ తప్పు చేసినా సపోర్ట్ చేస్తుంది, అది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని అనగానే ఇక భరత్ ఆలోచిస్తూ అవును సిస్టర్ మీరు చెప్పేది నిజమే అని అనగానే చూడు భరత్, నీ గురించి ఎవరు ఆలోచించినప్పుడు నువ్వు కూడా ఎవరి గురించి పట్టించుకోనవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని అనగానే ఇక భరత్ సరే సిస్టర్ నువ్వు చెప్పింది కూడా నిజమే, రేపటి నుండి నేను ఎలా ఉంటానో మీరే చూస్తారు కదా అని భరత్ అయితే అనేసరికే పల్లవి చాలా సంతోషపడుతుంది. మాకు కావాల్సింది కూడా అదే కదా, నువ్వు మీ అక్కకి మీ అమ్మకి మా డాడ్కి ఎదురు తిరగాలి, అందరికీ శత్రువయి వాళ్ళకి దూరం కావాలి, మాకు అదే కావాలి అని పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత పల్లవికి రాజేశ్వరి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అని అనగానే పల్లవి అక్కడ పరిస్థితి ఏంటి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా అని అనగానే ఎస్ మామ్ నువ్వు అనుకున్నట్టే ఇక్కడ అంతా జరుగుతుంది, ఇందాకే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవతో అత్తయ్యకి అవనికి మధ్య దూరం బాగానే పెరిగింది అని అనగానే మాకు కావాల్సింది కూడా అదే కదా పల్లవి, ఆ అవనిని ఇంట్లో అందరూ నెత్తిన పెట్టుకోబట్టే ఆ అవని అంతలా రెచ్చిపోతుంది, ముందు దాన్ని తొక్కేయాలి, అదే మన టార్గెట్ అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక పల్లవి సరే మామ్ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనగానే అది నేను అంతా సిద్ధం చేసి పెట్టాను పల్లవి, రేపు ఉదయం మనం కొట్టబోయే దెబ్బకి అవని అక్షయ్ మీ అత్తింటి వాళ్ళంతా కూడా
కోలుకోకుండా పోతారు అని అనగానే, ఏంటి మామ్ నువ్వు అంతలా చెప్తున్నావంటే ఆ ప్లాన్ ఎంత స్ట్రాంగ్ అయిందో అర్థమవుతుంది. అసలు ఏం ప్లాన్ చేశావు అని పల్లవి అడుగుతుంది. అప్పుడు రాజేశ్వరి, బేబీ నువ్వే చూస్తావు కదా, జస్ట్ వెయిట్ అండ్ సీ అని రాజేశ్వరి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మామ్ ఏం ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అక్షయ్, కమల్ ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి కొంతమంది పోలీసులు వస్తారు. పోలీసులు రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పోలీసులతో పాటు అక్షయ్కి ఫైనాన్స్లకి డబ్బిచ్చిన ఆ వడ్డీ వ్యాపారులు కూడా వస్తారు. వాళ్ళందరూ రావడం చూసి అక్షయ్, కమల్, పార్వతి, అవని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అక్షయ్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎస్ఐ గారు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే, ఇక ఎస్ఐ గారు, చూడండి అక్షయ్ గారు, మీరు మీ ఫైనాన్సర్ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వలేదని మీ మీద కేసు పెట్టారు. తొందరలోనే డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వలేదు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే అక్షయ్, కమల్, పార్వతి, అవని అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. అంటే ఇదే అన్నమాట మామ్ మాస్టర్ ప్లాన్ అదిరింది మామ్. ఇప్పుడు ఆ అక్షయ్ జైలుకి వెళ్తే ఇంటిల్లిపాది కుల్లి కుల్లి ఏడుస్తారు అని పల్లవి అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కమల్, ఏంటండి మేము డబ్బు కట్టడానికి కాస్త టైం అడిగాము, అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతుంది? మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, అది అర్థం చేసుకోకుండా ఇతను కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, మీరు అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం ఏంటి అని అనగానే, చూడండి అతను కంప్లైంట్ ఇచ్చాడు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మాకు కోఆపరేట్ చేయండి, అక్షయ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పదండి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి పోలీసుల దగ్గరికి వచ్చి, మీకు దండం పెడతానండి, నా కొడుకుని అరెస్ట్ చేయకండి, ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా డబ్బు కడతారు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ పోలీసులు వినిపించుకోకుండా అక్షయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా చూసి అవని, పార్వతి, కమల్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అక్షయ్ని తీసుకెళ్లేసరికి ఇక అలాగే వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కే వెళ్ళిపోతారు. ఇదంతా కూడా అక్కడే వీల్ చైర్లో కూర్చున్న రాజేంద్ర చూస్తూ ఉంటాడు. రాజేంద్రకి జరిగేదంతా అర్థమవుతుంది, కానీ తాను రియాక్ట్ కాలేకపోతారు. అందరూ అక్షయ్ కోసం స్టేషన్కి వెళ్ళిన తర్వాత రాజేంద్ర అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాజేశ్వరి చేసే ఆగడాల గురించి, పోలీసులు వచ్చి ఇప్పుడు అక్షయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం గురించి అవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక ఒక్కసారిగా రాజేంద్రలో చలనం మొదలవుతుంది. ఇక మెల్లమెల్లగా తన కాళ్ళు చేతులు కదిలిస్తాడు. తనంతట తానుగా లేచి నిల్చుంటాడు. ఇక మెల్లమెల్లగా మాట్లాడడం కూడా మొదలు పెడుతూ ఉంటాడు. ఈరోజు నా కొడుకు జైలుకి వెళ్ళడానికి కారణం నా చెల్లెలు రాజేశ్వరి, అది నాకు అర్థమవుతుంది. ఎన్ని రోజులు నేను వీల్ చైర్లో ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నాను. ఆ రాజేశ్వరి నా కొడుకునే అరెస్ట్ చేయిస్తుందా, దాని సంగతి చెప్తాను అని రాజేంద్ర అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి దగ్గరికి వెళ్తాడు. ఇక హాల్లోకి వెళ్ళి రాజేశ్వరి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటాడు. రాజేంద్ర పిలుపు విని రాజేశ్వరి, భానుమతి అయితే అక్కడికి వస్తారు. కోమాలో ఉన్న రాజేంద్ర ఇప్పుడు అలా మామూలుగా కనిపించేసరికి భానుమతి, రాజేశ్వరి అయితే చాలా సంతోషపడతారు. ఇక రాజేశ్వరి రాజేంద్ర దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వు మామూలు మనిషివి అయ్యావా, కోమాల నుండి బయటికి వచ్చావా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే భానుమతి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. రేయ్ రాజేంద్ర, మళ్ళీ నిన్ను ఇలా చూస్తామనుకోలేదురా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, రా అన్నయ్య అని అంటూ ఉంటే, చూడు రాజేశ్వరి, నేను ఇక్కడికి వచ్చింది నీ అన్నయ్య రాజేంద్రగా కాదు, అక్షయ్ కన్న తండ్రి రాజేంద్రగా వచ్చాను.
చెప్పు, నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయించావు అని అనగానే ఇక రాజేశ్వరి భానుమతి షాక్ అయిపోతారు. ఇక భానుమతి, రే రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నావురా? రాజేశ్వరి అక్షయ్ని అరెస్ట్ చేయించడం ఏంటి అని అనగానే, అవునమ్మా, ఈ రాజేశ్వరి అక్షయ్ వాళ్ళు చేసే బిజినెస్కి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళతో కేసు పెట్టించి నా కొడుకుని జైలుకి పంపించింది అని రాజేంద్ర చెప్పగానే భానుమతి షాక్ అయిపోతుంది. రాజేశ్వరి, మీ అన్నయ్య ఏమంటున్నాడే, అది నిజమేనా? నువ్వు నా మనవన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపించావా అని అనగానే, అవునమ్మా, నేనే అక్షయ్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపించాను. నేనే ఆ ఫైనాన్షియర్తో చెప్పి అక్షయ్ పైన కేసు పెట్టించాను అని అనగానే భానుమతి, రాజేంద్ర షాక్ అయిపోతారు. ఇక భానుమతి, ఓసే, నీకేమైనా పిచ్చి పట్టిందానే? నీ భర్త నిన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు. నీకున్న పుట్టింటి వాళ్ళని కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే, చేసుకుంటానమ్మా, ఆ అక్షయ్ నేను తనకి ఎంత ప్రేమను పంచానో అదంతా మర్చిపోయి నా మీదకే రివర్స్ అయ్యారు. నన్ను కొట్టడానికి నా మీదికి వచ్చాడు. అలాంటి వాణ్ణి ఎందుకు క్షమిస్తాను? అందుకే వాణ్ణి అరెస్ట్ చేయించి జైలుకు పంపించాను. వాడు అక్కడ ఉండడమే కరెక్ట్ అని అనగానే ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. రాజేశ్వరి, నువ్వు నా కొడుకుని చిన్న తప్పుకే అరెస్ట్ చేయించి జైలుకు పంపించావే, మరి నీ కూతురు చేసిన దానికి నేనేం చేయాలి అని అంటాడు. అది విని ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భానుమతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నా కూతురు ఏం చేసింది అని అనగానే, నీ కూతురు ఏం చేసిందా? నీ అన్నయ్యనే చంపాలని చూసింది అని అనగానే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి, రాజేంద్ర, ఏమంటున్నావురా? పల్లవి నిన్ను చంపాలని చూసిందా అని అనగానే ఇక రాజేశ్వరి కూడా, ఏమంటున్నావు అన్నయ్య? పల్లవి నిన్ను చంపాలని చూసిందా అని అనగానే, అవును, ఆ రోజు పార్టీలో నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు, పల్లవినే అని అనగానే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి ఎందుకు అలా చేసిందిరా అని భానుమతి అంటూ ఉంటే, చక్రధర్ మీనాక్షి భర్త అని నాకు తెలుసమ్మా. ఆ రోజు ఆ పార్టీలో అందరి ముందు చక్రధరే అవని వాళ్ళ నాన్న అని, మీనాక్షి భర్త అని అందరికీ తెలిసేలా చేయాలని నేను అనుకున్నాను. అది తెలుసుకున్న పల్లవి నన్ను ఎంతగానో బ్రతిమలాడింది. నిజం బయట పెట్టొద్దని నా కాళ్ళు కూడా పట్టుకుంది. కానీ నేను ఎంతకీ వినకపోవడంతో నన్ను మేడ మీద నుండి తోసేసి చంపేయాలని చూసింది అని అనగానే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెప్పు రాజేశ్వరి, నా కొడుకు చిన్న తప్పు చేస్తేనే వాడిని అరెస్ట్ చేయించావు కదా, మరి నీ కూతురు నన్ను చంపాలని చూస్తుంది. ఇప్పుడు నేను నీ కూతురి మీద కేసు పెడితే నీ కూతురు జీవితాంతం బయటికి రాకుండా జైల్లోనే ఉంటుంది అని రాజేంద్ర చెప్పగానే ఇక రాజేశ్వరి, భానుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.